ప్రత్యేకంగా మేము రావడానికి కారణం ఏంటంటే ఈ పాడి కౌశిక్ రెడ్డి హుజరాబాద్ ఎమ్మెల్యే అన్ఫార్చునేట్లీ అతను ఒక రిలీజియన్ సంబంధించిన ఒక ఐపీఎస్ ఆఫీసర్, ఒక హానెస్ట్ ఐపీఎస్ ఆఫీసర్ మీద చేసిన వ్యాఖ్యలు, ఆయన ఉత్తర్ మీద వ్యాఖ్యలు కాదు అవి, యావత్తు ముస్లిం కమ్యూనిటీ మీద చేసిన వ్యాఖ్యల మీద మేము ఈరోజు వచ్చి స్టేట్ హ్యూమన్ రైట్స్ కమిషన్ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. వాళ్ళు ఇమీడియట్గా దీని మీద రిపోర్ట్ కాల్ఫర్ చేసి యాక్షన్ తీసుకుంటా అని చెప్పారు. మాట పూర్తి నమ్మకం ఉంది. ఇది కాక నేను చెప్పదలుచుకున్నాను, కేసీఆర్ గారికి ఇట్లాంటివి విషపూరితమైన ఎమ్మెల్యేని మీరు పెట్టి పోషిస్తున్నారు. రాబోయే రోజులల్లా ప్రతి ఒక్క ఊర్లో ప్రతి ఒక్క ముస్లిం సోదరుడు మిమ్మల్ని బుద్ధి చెప్తాడు. ఎందుకంటే ఇలాంటి కల్చరు, ఇలాంటి మాటలు ఏ పార్టీ ఎమ్మెల్యే ఇప్పటి వరకు ఏ రోజు ఇండిపెండెన్స్ వచ్చినప్పటి నుంచి ఈ రోజు ఇట్లాంటి వ్యాఖ్యలు ఏ ఎమ్మెల్యే చేయలేదు. ఈ రోజు వాని మతి స్థిమితం పోయి కౌశిక్ రెడ్డి ఆ మాటలు మాట్లాడము, దానికి కేటీఆర్ ఇప్పటి వరకు రియాక్ట్ చేయకపోవడము, అతని ఎస్టిమేషన్ కాల్ఫర్ చేయటం కాక నేనేదో ట్విట్టర్లో మెసేజ్ పెడితే దాని పబ్లిక్ డొమైన్లో సోషల్ మీడియాలో నేను పెడితే నన్నే బ్లాక్ చేయడం జరిగింది కేటీఆర్ గారు. ఇంత విషయము ముస్లింల పట్ల ఆ పార్టీ ఎందుకు పెరుగుతుందో అర్థమైతలేదు. దానికి కారణం నాకు అనిపించేది ఏంటంటే ఈ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఏదైతే ముస్లింలకి మంచి ఏదైతే స్కీమ్స్ చేస్తున్నారో, ఎలా అయితే సర్పంచ్ ఎలక్షన్లో ముస్లింస్ మమ్మల్ని పార్టీని ఆదరించారు, ఆ కోపంతోనే ఆ ద్వేషంతోనే ఈరోజు ముస్లింల పట్ల ఆ పార్టీ వైఖరి తెలిసిపోతుంది. సో నేను ఒకవేళ నేను చెప్పిన మాట తప్పు ఉంటే 24 గంటల్లో కౌశిక్ రెడ్డిని పార్టీని సస్పెండ్ చేయి, లేకపోతే నువ్వు ఆయన చెప్పిన స్టేట్మెంట్ ఎండాల్ చేసినట్టు నిరూపణ అవుతుంది. కేటీఆర్ గారు ఒకవేళ మీరు సెటిలర్ అనుకుంటారు, సెటిలర్ అని ఆలోచన ఉంటే మాత్రం మీరు ఆయనని తక్షణంగా సస్పెండ్ చేయాలా. ప్రతిసారి కేటీఆర్ గారు కూడా జూబ్లీస్ ఎలక్షన్లో కూడా ముస్లింని చాలా కిందపరిచినట్టు మాట్లాడాడు, ఖబ్రస్థాన్ విషయంలో చాలా ఇన్సల్ట్ చేసి మాట్లాడాడు. కానీ పబ్లిక్కి చాలా అర్థమవుతుంది. అందుకోసమే మాకు 25,000 ఓట్లు వేసి మీ సిట్టింగ్ సీటు మాకు ఇవ్వడం జరిగింది. అంటేనే ముస్లింలు మీ పట్ల ఏం ఆలోచిస్తున్నారో మీకు తెలిసిపోవాలి ఈ పార్టీ. ఎందుకంటే మీ హయాంలో ఎన్నైతే మసీదులు షహీద్ అయినాయో, ఎన్నైతే సెటిల్డ్ మసీద్ మీరు ఎంతైతే నష్టం చేశారో పబ్లిక్ ముస్లింలు అన్ని గమనిస్తున్నారు. మీరు మీ తెలివి మానేసుకొని, మీరు మా మీద కోపం తగ్గించుకొని, మా మీద దేశం తగ్గించుకొని, ముస్లింకి ప్రోగ్రెసివ్ ఏమైనా సజెషన్స్ ఉంటే సజెషన్స్ ఇవ్వండి, కానీ మీ ఎమ్మెల్యేని పెట్టి మమ్మల్ని తిట్టేయడం మానేయండి. కౌశిక్ రెడ్డికి ప్రతిసారి తిట్టడము, 24 గంటల లోపల వచ్చి క్షమాపణ చెప్పడము జరుగుతుంది. కానీ ఈ విషయంలో సేమ్ చేసిండు. ఇది ఒక వ్యక్తికి తిట్టిన తిట్టు కాదు, యావత్తు సమాజంకి, యావత్తు ఒక రిలీజియన్ తిట్టిన తిట్టు. మంచి ఉన్న అట్మాస్ఫియర్ని, మంచి ఉన్న ఊర్లో ఉన్న వాతావరణాన్ని కలుషితం చేసే కుట్ర ఈ బీఆర్ఎస్ పార్టీ పన్నుతున్నట్టు కౌశిక్ రెడ్డి రూపంలో తెలుస్తుంది మాకు. ఇప్పుడు ఇంకోటి చెప్తాను, మీరు అందరు క్షమాపణ చెప్పారని చెప్పి క్షమాపణ చెప్పిన మళ్ళా 2 గంటలు మళ్ళా ఒక ప్రెస్ మీట్ పెట్టినట్టున్నాడు కదా. పెట్టి ఆ ప్రెస్ మీట్లో ఏం చెప్పాడు? మీరు నిరూపించండి, నేను ముట్టు నేల రాస్తాను, రాజీనామా చేస్తాను. మీ ఫోన్లలో వీడియోస్ లేవా? మీరు అందరు చూడలేదా? అతను తెలియదా? అలా పార్టీ లీడర్లో తెలియదా? అలా పార్టీ ఇప్పటిదాకా ఎందుకు షోటా నోటీస్ ఇష్యూ చేయలేదు? అదే కాంగ్రెస్ పార్టీలో ఎవరైనా అలాంటి భాష మాట్లాడితే మా పీసీ ప్రెసిడెంట్ తక్షణంలో ఆయన సస్పెండ్ చేస్తాడు. అది మా పార్టీలో ఉన్న గొప్పతనం. వాళ్ళ పార్టీలో ఏమున్న గొప్పతనము? ఇష్టం ఉన్నట్టు ముస్లింని ద్వేషించడం గొప్పతనమా? అంటే ముస్లింస్ నీకు ఊర్లలో ఓటు వేయకపోతే నువ్వు ముస్లింని ఇట్లా టార్గెట్ చేసి మాట్లాడతావా? ఇప్పుడైనా బుద్ధి మానేసుకొని పద్ధతిగా ఉండాలా. భాష మొత్తం మాట్లాడింది ఒక్క ఏదైతే కమ్యూనల్ పార్టీ ఏదైతే మాట్లాడుతుందో ఆ భాష కౌశిక్ రెడ్డి మాట్లాడింది. మీరు ఏకీవిస్తారా లేదా మీరే చెప్పుకోండి.